మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వచనంలో, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలెను అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనను దేవునితో అనగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏ వ్యక్తినైతే పిలిచి నిన్ను పలానా పని చేయమంటే అది నీ సామర్థ్యాన్ని బట్టి చెప్పడం కాదు. ఆయన నీ టాలెంట్ని బట్టి ఆయన పిలవడు, నీ విద్యను బట్టి పిలవడు, నీకున్నటువంటి ఏదో ఆ శక్తిని బట్టి పిలవడు. నేను ఎంతటి వాడను అని చెప్పి మోషే అన్నప్పుడు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పిలుస్తున్నప్పుడు ఆయన శక్తి మీద ఆధారపడాలని పిలుస్తున్నాడు మనల్ని. మోషేని కూడా పిలిచినప్పుడు నువ్వు నా శక్తి మీద ఆధారపడాలి, నువ్వు ఎంతటి వాడును, వాస్తవమే నువ్వు ఎంతటి వాడవు. ఈరోజు గమనించాలి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఏదైనా సేవకు పిలుస్తున్నాడా? అయితే నువ్వు మోషే మాట్లాడినట్టుగానే నేను ఎంతటి వాడినయ్యా అని అంటున్నావా? అయితే గమనించు, దేవుడు ఎప్పుడూ కూడా లోకంలో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పాటు చేసుకుని మర్చిపోయావా సహోదరుడా? అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడని నీకు తెలియదా? అలాగే ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు లోకములో నీచులైన వారిని ఏర్పరచుకున్నాడని నీకు తెలియదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీ సామర్థ్యాన్ని బట్టి పిలవడు, ఆయన కృపచేతనే పిలుస్తాడని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆ దినాల్లో గిద్యోనును కూడా ఎంతో భయంకరంగా విజయాన్ని అనుగ్రహించినట్టున్నాడు. అయితే ఆ దినాల్లో గిద్యోను ఏమంటాడు? ఇదిగో పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పి దేవుని దూత గిద్యోనుతో అన్నప్పుడు, నాయనా నేను ఎంతటి వాడినయ్యా, మనుష్య గోత్రంలో నా స్థితిగతులు ఏంటి అని చెప్పి అక్కడ గిద్యోను కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం అందరం కూడా గమనించి చూస్తే దేవుని శక్తి మీదే మనం ఆధారపడతా ఉన్నాం. దేవుడు పిలిస్తే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు తన యొక్క కృపను బట్టి తన శక్తిని బట్టి పిలుస్తున్నాడు. మనదేమీ లేదు. ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఆయన లోకంలో ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకుంటూ తెలుసుకోవాలని ఈరోజు దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేనేమై ఉన్నానో ఆయన కృప వలనే అని చెప్పి అపోస్తలుడైన పౌలు కూడా చెప్పడం జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త సాధనాలుగా ఎవరిని వాడుకున్నాడు అని అంటే, చేపలు పట్టే జాలర్లను వాడుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. వాళ్ళు విద్య గలవారా? ఏమీ లేనివారు. వారికి చేపలు పట్టడమే తెలుసు, వలలు బాగు చేసుకోవడమే తెలుసు. ఆ దినాల్లో ఇశ్రాయేలీలందరూ కూడా వారు ఆశ్చర్యపోయారు. వీళ్ళు విద్యలేని పామరులు కదా, వీరికి ఇంత పాండిత్యం ఎట్లు వచ్చింది? వీరందరూ కూడా మన భాషల్లో దేవుని స్తుతిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని శక్తి చేతే మనం ముందుకెళ్తున్నాం తప్ప మనదేమీ లేదు. మోషే నేనంతటి వాడను, వాస్తవమే మేమంతా ఏ పాటి వారము, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి ముందుకెళ్ళాలని, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆయన శక్తిని బట్టి మీరు ముందుకెళ్ళాలని నేను ఆయన సేవకుడిగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు భయభక్తులతో కనుక మనం జీవించగలిగితే, ఆయన చెప్పినటువంటి మాట మీద మనం భయభక్తులతో ఉండగలిగితే, ఆయన మనల్ని పరాక్రమం గల బలాఢ్యుడిగా తయారు చేస్తాడు. మోషే మొట్టమొదట భయపడ్డాడు, తర్వాత మోషేకి అందరూ కూడా భయపడ్డారు. మోషే మోషే అని చెప్పి అందరూ కూడా హక్కును చేర్చుకున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గమనించి చూస్తే మనమందరం కూడా దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడుతున్నాం. దేవుడు పిలిచినటువంటి పిలుపుని బట్టి బిడ్డలారా మీరందరూ కూడా గమనించండి, ఇమీడియట్గా ఆయనతో స్పందించండి. నేను ఎంతటి వాడునని చెప్పి వెనకడికి వేయొద్దు. నిన్ను సేవకు పిలిస్తే సేవకు వెళ్ళు, పరిచర్యక లేదా ఇంకో దానిక వెళ్ళు. ఆయన నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను నిలబెట్టుటకు సమర్థుడని నేను ఆయన సేవకుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఆయన సర్వశక్తి గల దేవుడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి ఏది అసాధ్యం ఏదీ లేదు. ఆయన తన నోటి మాట ఊపిరి చేత వెంటనే కూడా కలిగి చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఎంతటి వారము, ఏ పాటి వారము, మన బలాన్ని చూసుకొని మనం అనకూడదు ఆ మాట. దేవుని అందు విశ్వాసం ఉంచి, నాయనా నేనేమై ఉన్నానో నీ కృప వలనే, నీ ద్వారానే నేను ముందుకెళ్తానని చెప్పి మీరు అనగలిగితే కనుక దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు.
అలాగే నన్ను కూడా దేవుడు మరి ఈ యొక్క సేవా పరిచయలో నేను కూడా మొట్టమొదట నేను ఎంతటి వాడినయ్యా అన్నవాడినే. కానీ ఆ తర్వాత తెలిసింది నా సామర్థ్యం బట్టి కాదు, దేవుని శక్తి మీద ఆధారపడాలని చెప్పి తెలుసుకొని ముందడిగేశాను. దేవుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నువ్వు చక్కగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన పనిలో నిమగ్నం అయిపో. ఆయన ఏ పని చెప్పాడో ఆ పని చేయి, శక్తి వంచన లేకుండా చేయి, ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడని నేను ఆయన సేవకుడిగా నేను నీకు తెలియజేసుకుంటున్నా ఉన్నాను. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నట్టయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు సేవకు పిలుస్తున్నాడా, ఇంకో దానికి పిలుస్తున్నాడా, అది నీ శక్తిని బట్టి నీ సామర్థ్యాన్ని బట్టి అనుకోబాకు. దేవుడు తన కృపను బట్టి తన శక్తిని నీ మీద వినియోగించి నిన్ను బలమైన సూర్యుడిగా తయారు చేస్తాడని ఆయన సేవకుడికి తెలియజేస్తాను. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. మోషే అయినా, గిద్యోనైనా, పౌలైనా, మేమైనా ఎవరమైనా కూడా మా శక్తిని బట్టి కాదని, కేవలము నీ పిలిచే పిలుపులోనే ఉందని, నీ శక్తి మీద మేము ఆధారపడుతున్నామని మేము తెలుసుకున్నాం. ఎంతమందినైతేనైనా నువ్వు సేవకు పిలిచావో వారి వెనకడుగు వేస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడు ముందడుగు వేసేలాగిన, ఈ వాక్యం విని ముందు ధైర్యంగా కొనసాగేలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతమందిని సేవకు పిలిచావు, ఎంతమంది అయితే నేను ఎంతటి వాడిని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఇదిగో నేను నా యొక్క ధనాన్ని వెచ్చిస్తాను కానీ నేను వెనకాల ఉండిపోతానయ్యా అని చెప్పి అంటున్నారా? అలాంటి వారందరూ కూడా దేవుని మాట వినండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, ఉండాలి, ఫ్రంట్ లైన్లో ఉండాలని పిలుస్తున్నాడు. దేవుడు సేవకు పిలుస్తున్నాడు చాలామందిని. మీరందరూ కూడా దేవుని విషయంలో ముందుకెళ్ళాలని ఆయన సేవకుడే నేను అందరూ తెలియజేస్తా ఉన్నాను. అలాగే నాయన విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరిచి కార్యసిద్ధి కలగజేసి, అలాగే అనారోగ్యాల గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. వారి ఆరోగ్యాన్ని స్వస్థపరచండి. అలాగే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అలాగే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, అలాగే బిడ్డల యొక్క చదువుల కొరకు, అలాగే దినము మొదలుకొని దినము సాయంకాలం వరకు కూడా వారు చేయు ప్రయత్నంలో ప్రతి పనిలో కూడా విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వీళ్ళందరి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని నీవే పొందమని మా తండ్రి అయిన దేవునికి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም టు ఆల్.